పొంగనాలు వేస్తాము. చూడండి చూస్తుంది. పెట్టు ఆడండి. పొంగనం తవ్వ ప్యాన్ ఆడండి. అమ్మ ఆడుస్తాను ఎందుకంటే మా అమ్మ వేస్తుందంట పొంగనాలు. సో ఆల్మోస్ట్ పిండి అయిపోవడానికి కూడా వచ్చింది. బ్లాగ్లో పర్టికులర్గా చూపించలేదు. ఒక డే పొంగనాలు వీడియో చేద్దామంటే మా అమ్మ నేను మాట్లాడుతా అనింది. జరపిన్ लगालिक्या इधर क्यों है गलीज है बोलते. అప్పుడు చిన్నగా ఉండే వీడియో ఉంది నా దగ్గర, సేవ్ చేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ పెద్దగా ఈ వీడియో చూసుకోవాలి అనేసి చూపిస్తున్నాను మీకు. దయచేసి ఎవరు స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ వేయకండి. వేయాలి అనుకుంటే ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే ఒక వీడియో తీసి పెట్టండి. ఏదన్నా అంటే నేను అక్కడ నుంచి క్లీన్ చేసేస్తా. కానీ ఇంకా నా బ్లాగ్స్ నేనే చేసుకుంటున్నా, ఎవరి మీద పడి ఏడవాల్సిన పని లేదు. వచ్చే కాడికి వ్యూ వస్తుంది. ఇప్పుడే కదా ఛానల్ మళ్ళీ గ్రో అవుతూ ఉంది కొంచెం 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 అని. మా అమ్మ మాట్లాడుతుందంట, వినండి. వాట్ ఈస్ యువర్ నేమ్? ముసగా. విచ్ స్కూల్? పుల్లారెడ్డి. How old are you? How old are you? Any years నీకు? 8 years old. 8 years. Which class? UKG. మా అమ్మకి 8 years, ఇప్పుడు 9 పడతాయి. యూకేజీ మా అమ్మ. ఇప్పటికీ కూడా వెళ్ళడం కష్టంగానే ఉంటుంది. ఏమంటే ఏదో ఒకటి కొనిపిస్తే కానీ వెళ్ళదు స్కూల్కి. ఇదేంది తోక అనుకుంటారేమో. నేనే కట్ మా అమ్మకి కట్ చేసి నేను కూడా కట్ చేసేసుకున్నాను. అంత ఎట్లనో ఉంటుంది నాకు. 5th క్లాస్లో ఒక ఫ్రెండ్ ఉంటుంది, నా ఫ్రెండ్. తనేమో కట్ చేసింది నాకు, నేను తనకి. ఈ ముగ్గురం కోతుల్లాగా ఉండేవాళ్ళంలేండి. వాళ్ళ నేమ్స్ చెప్పను నేను. వాళ్ళతో ఇంకా ఒక్కొక్కరు కట్ చేసేసుకున్నాం. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇది ఇట్లా పడకపోతే నాకు ఏదో సమ్ అయిపోతున్నట్టు ఉంటుంది. ఇది పెరుగుతాయి మళ్ళీ, నేనే మళ్ళీ కట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇవి వేస్తుందంట. ఇప్పుడే స్టవ్ బాగా క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసిన, ఇడ్లీ పిండికి వేసేస్తున్నాయి. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ ఇడ్లీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. ఇడ్లీ పిండి వేసి పట్టానన్నమాట. ఇప్పుడు రేపు ఇడ్లీ విత్ చట్నీ. నేనైతే ఆల్మోస్ట్ దోశలు, పొంగనాలు, ఇడ్లీలు అన్నీ వేస్తాను. ఒక్కడే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము అనుకోండి, మళ్ళీ మా పిల్లలు దోశలే సెలెక్ట్ చేసుకుంటారు. పూరి కుర్మా చేస్తాను రేపు, లేకుండా ఎల్లుండి ఇడ్లీ అయిపోతుంది రేపు బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత నేను ఇంకొకసారి పూరి కుర్మా చేద్దామను. అది మార్నింగ్ పూట కొంచెం కుదరదు, నేను గట్టిగా ఉంటుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, ఓకేనా? సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసి వేసినప్పుడు మీ దగ్గర నోటిఫికేషన్ వస్తుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది అనేసి. సబ్స్క్రైబ్కి ఏం మనీ అవ్వదు. ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇప్పటి వరకు 1K కంప్లీట్ అయింది, కానీ టైం మాత్రం కంప్లీట్ కాలేదు. యూట్యూబ్ గురించి కొంచెం కూడా చెప్పాలి కదా, అందుకు. ఎప్పుడు షార్ట్ 30 lakhలోకి ఎప్పుడు వెళ్ళాలి, ఆ టైం ఎప్పుడు అవ్వాలి ఏమో
అయితే లక్ వచ్చింది అనుకో 1 డేలోనే అయిపోతుంది. నిజంగా నేను చూసాను కాబట్టి షేర్ చేస్తున్నా. ఏదో ఒకటి వేరే వాళ్ళ గురించి తమ్లైన్ పెట్టుకొని మాట్లాడాలి ఇది ఉంటుంది, కానీ మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఉన్న ఛానల్ మళ్ళీ వెళ్ళిపోతే అంత డబ్బులు ఇప్పుడు మనీ పెట్టాల్సిన ఫస్ట్ ట్రైపాడ్కి కానివ్వండి, స్పీకర్కి కానివ్వండి, అక్కడ పెద్ద ట్రైపాడ్ కనిపిస్తుందా దానికి చాలా ఉంటాయి. సెల్ పర్ఫెక్ట్ కావాలి ఫస్ట్. మనకి సెల్ పర్ఫెక్ట్గా ఉన్నా వీడియో క్లారిటీ రాదు. 15,000 సెల్ ఇది. ఈడ కూడా ఉంది ట్రైపాడ్ లెక్క. ఈడ వచ్చేసి ఈడ కూడా ఉంది. స్కిప్ చేసేస్తారేమో మీరు, చేయండి చేయకండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎంట్రుకలేదు ఇలా ఉంది అనుకోవద్దు. మార్నింగే జడ వేసుకున్నాను అయినా నేను వేసిన పిండి పర్ఫెక్ట్గా ఉంది. ఈసారి కాదు ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది. వేస్తుంటే అలవాటు అయిపోతుంది. కొంతమందికి కొంచెం రాదు వేయడానికి. నా దగ్గర 2 ఉన్నాయి. పిల్లలకి వేయాలి అంటే చిన్నది చూపిస్తా. ఇది చిన్నవి వస్తాయి, దీంట్లో తినేస్తారు. ఇది మా ఆయనకి పెద్ద పెద్ద కావాలంటారు. మళ్ళీ చిన్నగా ఉంటే అరుసారు. మా అమ్మకి తెలుగు వస్తుంది. చిన్నగా ఉంటే కొట్లాడతాడంట, మళ్ళీ కొట్లాట అవుతుంది అంటుంది. ఎవరు తినాలో పిండి కొంచెమే ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి పొంగల్. ఆల్మోస్ట్ టైం 7 minutes అయిపోయింది. ఇవి తీసేస్తానండి కొంచెము. సో కుక్ అయిపోయాయి, తీసేస్తున్నాను. మళ్ళీ వేయాల్సిందే. సో పొంగనాలు ఈజ్ రెడీ. అదండి, మాతో పాటు మీరు కూడా తినేసేయండి. చూడండి ఎమ్మిగా ఉంది, చూడు టేస్టీగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. మంచి వ్లాగ్ రేపు వస్తుంది. 9 కల్లా అప్లోడ్ చేసేస్తాను. నా టైమింగ్ వచ్చేసి 9 AM. లేకపోతే అటు ఇటు మా పిల్లలది కొంచెం లేట్ అయిందంటే 9:30 అంతే. ఇంకా దానికన్నా మించి ఉండదు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా ఛానల్ నేమ్ కొట్టేయండి, వస్తుంది. అంత అవసరం అనుకోవద్దు. చూడండి. బాయ్ వల్లా. దాచింది